సమస్త స్తోత్రములు తమాం తారీఫ్ అల్లాహ్కి సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కి మాత్రమే చెల్లుతాయి. సోదరులారా, ఈ సందర్భంగా నేను మీ ముందు చెప్పబోయే అంశము దజ్జాల్ కి ఫిత్నా, దజ్జాల్ యొక్క ఉపద్రవాలు. ప్రతి ముస్లిం తప్పకుండా గ్రహించవలసినటువంటి అంశం ఇది. ఎందుకంటే స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మా బైన ఖలక ఆదమ ఇలా ఖియామిస్ సాఅతి ఖలకు అక్బై మిన దజ్జాల్. మొట్టమొదటి మానవుడు ఆదాం నుంచి ప్రళయం వరకు ఎన్ని ఫిత్నాలైతే, ఎన్ని ఉపద్రవాలైతే జరుగుతాయో వాటన్నిటికంటే కూడా అతి పెద్ద ఫిత్నా ఏదైనా ఉంది అంటే అది ఖానే దజ్జాల్ యొక్క ఫిత్నా. ఖానే దజ్జాల్, మసీహీ దజ్జాల్ కంటే, దజ్జాల్ ఫిత్నా కంటే పెద్ద ఫిత్నా ఈ భూమి మీద ఏది లేదు, ఏది రాదు అన్నారు. అంత పెద్ద ఫిత్నా దజ్జాల్ యొక్క ఫిత్నా. కాబట్టి సోదరులారా, ప్రతి ముస్లిం కూడా దజ్జాల్ ఫిత్నాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి సోదరులారా, స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం దజ్జాల్ ఫిత్నా గురించి అల్లాహ్తో దువా చేసుకునేవారు. ఎంత పెద్ద ఫిత్నా చూడండి. ఉలమా చెప్తున్నారు, ఈ భూమిపై మొదటి యుద్ధం, ప్రపంచ యుద్ధం జరిగింది కదా. మొదటి యుద్ధం లక్షల మంది చనిపోయారు, కోటాను కోట్ల ధన నష్టము జరిగింది కదా. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది, అంతకంటే ఎక్కువ ప్రాణ నష్టము జరిగింది, ఎక్కువ ధన నష్టము జరిగింది. ఒకవేళ మూడవ యుద్ధం జరిగినా, నాలుగవ ప్రపంచ యుద్ధం జరిగినా కానీ దజ్జాల్ ఫిత్నా కంటే పెద్ద ఫిత్నా ఇందులో ఏది ఉండదు. అంత పెద్ద ఫిత్నా స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం భయపడి అల్లాహ్తో దువా చేసుకునేటంత పెద్ద ఫిత్నా దజ్జాల్ యొక్క ఉపద్రవం యొక్క ఫిత్నా. కాబట్టి సోదరులారా, దజ్జాల్ ఫిత్నాల గురించి ఈ భూమిపై ప్రతిరోజు, ప్రతి జుమ్మాలో ఏదో ప్లేస్లో, ఏదో మసీదులో తప్పకుండా దజ్జాల్ ఫిత్నా గురించి హితబోధ చేయాలి, చేసుకోవాలి అని అనేక హదీసులు ఉన్నాయి. చూడండి సోదరులారా, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ ఇలా ఉంటుంది. అసలు దజ్జాల్ ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తాడు, ఖానే దజ్జాల్ ఎప్పుడు భూమి మీదకి వస్తాడు అంటే, ఎప్పుడైతే ప్రజలు దజ్జాల్ గురించి పూర్తిగా మర్చిపోతారు. ఉలమాలు సైతం దజ్జాల్ని హెచ్చరించడం వదిలేస్తారు. మెంబర్పై ఖతీబులు సైతం దజ్జాల్పై హితబోధ చేయరు. వాటి ఉపద్రవాల గురించి ప్రజలకు ఉపదేశించరు. పూర్తిగా సమాజం దజ్జాల్ని మర్చిపోతుందో అప్పుడు దజ్జాల్ వస్తారంట భూమి మీదకి. చూడండి సోదరులు, అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి అంటే చూడండి, ఎలా మనకి కొన్ని సీరతులు ఏం చెప్తున్నాయి, హదీసులు ఏం చెప్తున్నాయి, ఉలమాలు ఏం చెప్తున్నారు అనే విషయాలపై నేను మీ ముందు కొంత విశ్లేషిస్తాను. ఈ సందర్భం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఈ ప్రపంచం పూర్తిగా ఫిత్నాలతో నిండిపోయి ఉంటుందట. దజ్జాల్ రావడానికి ముందు పూర్తిగా ఉపద్రవాలతో, కల్లోలాలతో నిండిపోయి ఉంటుంది అన్నారు. అప్పుడు దజ్జాల్ వస్తాడట. చూడండి సోదరులారా, మరి ఏంటి ఆ ఫిత్నా?
ఎలాంటి ఫితనాలతో ఈ ప్రపంచం ఉంటుంది. కయామత్ రావడానికి, దజ్జాల్ రావడానికి ఈ ప్రపంచంలో ఉండే ఫితనాలు ఎంత భయంకరంగా ఉంటాయి, ప్రజల యొక్క దృష్టి పూర్తిగా దానిపై ఎందుకు పడుతుంది అనే దాన్ని ఒకటి మీ ముందు వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి మొదటిసారిగా మొదటి సూచన ఏంటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయానికి ముందు ఒక సూచనగా, కానీ దజ్జాల్ రావడానికి ముందు ఒక సూచనగా చెప్పబడింది ఏంటి అంటే, అల్లాహ్ ఈ భూమిపై జ్ఞానవంతులు ఉలమాలందరికీ కూడా మరణాన్ని ప్రసాదిస్తాడట. తద్వారా ఈ భూమిపై జ్ఞానాన్ని వెనక్కి తీసుకుంటాడు అన్నారు. అంటే ఈ భూమి మీద ఉండేవారు ఎవరంటే జాహిల్ అన్నమాట, అజ్ఞానవంతులు ఉంటారు. మరి అజ్ఞానవంతులు రాజ్యం ఏలుతుంటే భూమి ఎలాంటి ఉపద్రవాలతో ఉంటుంది చూడండి, ఒక సూచన. రెండవ సూచన ఏంటి అంటే, అబద్ధపు సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోతారు, ఇస్లాం యొక్క ఆచరణ తగ్గిపోద్ది అన్నారు. ఇంకా ఈ ప్రపంచం అంతా మోసాలమయమైపోద్ది. మోసము, ప్రతి దాంట్లోని మోసం ఉంటుందండి. ప్రతి విషయంలోని, ప్రతి పనిలోని మోసం ఉంటుంది అన్నారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, బంధుత్వాలు విచ్ఛిన్నమైపోతాయి, ఖతే రహ్మీ అయిపోద్ది అన్నారు. ఖతే రహ్మీ అంటే బంధుత్వ సంబంధాలు తెగిపోతాయంట. శిలా రహ్మీ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో చెప్పారు. శిలా రహ్మీ అంటే మీ బంధుత్వ సంబంధాలను పెంచండి, ఖతే రహ్మీ చేయకండి, మీ బంధుత్వాలని కట్ చేయకండి అన్నారు. ప్రళయానికి ముందు ఇది జరుగుద్ది అన్నారు. చూడండి, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. కయామత్కి ముందైనా, దజ్జాల్ రావడానికి ముందైనా ఒకటే సూచన. ఎందుకంటే దజ్జాల్ రావడానికి ముందు అనేక సూచనలు ఉన్నాయి, వందల్లో ఉన్నాయి. దజ్జాల్ వచ్చిన తర్వాత సూచనలు లేవు, కేవలం 10 సూచనలు, పెద్ద సూచనలు ఉన్నాయి. దజ్జాల్ 10 సూచనల్లో ఒక సూచన, దజ్జాల్ ఎప్పుడైతే వస్తాడో తర్వాత మిగతా సూచనలు 9 ఉంటాయి. వెంటనే జరిగిపోతాయి. ఉదాహరణకి సూర్యుడు రోజు తూర్పు దిక్కును తీస్తున్నాడు కదా, ఆ రోజు కానీ దజ్జాల్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పడమర దిక్కును తీస్తాడు, తూర్పు దిక్కున అస్తమిస్తాడు. దజ్జాల్ వెళ్ళిపోయిన తర్వాత యాజూజ్ మాజూజ్ తెగలు వస్తాయి. ఇవన్నీ పెద్ద సూచనలు అన్నమాట, 10 సూచనలు. అంతకంటే ముందు సుమారు 100కు పైగా చిన్న సూచనలు ఉన్నాయి. వీటిని ప్రళయ సూచనలు అంటారు, దజ్జాల్ ముందుకు జరగబోయే సూచనలు అంటారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సోదరులు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బంధుత్వ సంబంధాలు తెగిపోతాయి. మనం చూస్తున్నాం కదండి, ప్రస్తుతం అదే జరుగుతుంది. మన బంధువుల్లో ఎవడైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, మంచి పొజిషన్, మంచి రేంజ్లో ఉన్నాడు అనుకోండి, అదే బంధువుల్లో, వాడి యొక్క బంధువుల్లో తక్కువ స్థాయి, గరీబు, అలాంటి పొజిషన్ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఫలానా వాడు నీ బంధువే కదా అంటే, ఎక్కువ పొజిషన్లో ఉన్నవాడు నా బంధువు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటాడు. లేదంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు కూడా అనేవాళ్ళు ఉన్నారు, బంధువు అయ్యుండి కూడా. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, ప్రళయానికి ముందు మనుషుల్లో అలాంటి విశ్వాసం ఏర్పడిపోద్ది, బంధుత్వం విచ్ఛిన్నమైపోద్ది అని ఇక్కడ హదీస్ చెప్తుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, హక్కును దాచడం జరుగుతుంది, తప్పును లేపడం జరుగుతుంది. చూడండి, హక్కు, నీకు ఒక హక్కు ఉంది, నీ ఆస్తి హక్కు అవ్వచ్చు, నీ బిజినెస్ వ్యవహారమైన హక్కు అవ్వచ్చు, నీ యొక్క కాంతానికి సంబంధించినటువంటి హక్కు అవ్వచ్చు. ఈ హక్కును దాస్తారట, పూర్తిగా వాడిలో ఉండే తప్పులను లేపుతూ ఉంటారు హక్కును దోచుకోవడానికి. ఇది ప్రళయానికి ఒక సూచన. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఏంటి అంటే, బంధువులలో చెడుగా వ్యవహరిస్తూ మనిషి తనకు తానుగా బ్రతకడానికి ఇష్టపడదురట. బంధువులలో చెడుగా వ్యవహరిస్తూ ఉంటాడు అంటే తనకు తాను ఈ భూమి మీద జీవించడం కోసం వాడు చెడుగా తయారైపోతాడు. అంటే వాడు సెల్ఫ్ డిఫెన్సే చూసుకుంటాడు ఏ విషయంలో అయినా.
ఇదొకటి కూడా ఒక సూచన అని చెప్పడం. ప్రస్తుతం అదే జరుగుతుంది. ఒకడు ఈ భూమి మీద వాడి ఇష్టానుసారం వాడు జీవించడం కోసం వాడు సెల్ఫ్ చూసుకుంటాడు. చెడుగా బంధువుల్లో చెడుగా ఉన్నా పర్లేదు, వాడు సెల్ఫ్ చూసుకుంటాడు. ఇది ఒక సూచన. అదేవిధంగా ప్రవక్త మోసే వారు అందరికంటే ఎక్కువగా జాహిల్ని, జమాతులు ఉంటాయి కదా, జమాతుల్లో అమీర్ని వాడు జాహిల్ అయినా కానీ వాడిని అమీర్గా ఎంచుకుంటారట. అమీర్ జాహిల్ అయి ఉంటాడట. మనం కూడా ఈ విషయాల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రవక్త మోసే వారు చెప్తున్నారు, ముసలివారై ఉంటారు కానీ యవ్వనంగా కనిపిస్తారు. ముసలివారై ఉంటారు కానీ యవ్వనంగా ఈ సమాజానికి కనిపించడం కోసం మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇది కూడా ప్రళయానికి ముందు ఒక సూచన. ఏంటండి ఈ హదీస్ యొక్క వివరణ ఏంటి? ఉదాహరణకి తల పండిపోద్ది, గడ్డము పండిపోద్ది. సమాజానికి ముసలోడిగా, ఆడి వయసు ముసలితనమే కానీ సమాజానికి ఒక యవ్వనంగా ఉండడానికి కనిపించడం కోసం ఏం చేస్తున్నాడు? ఇప్పుడంతా బ్లాక్ కలర్ వేసేస్తున్నారు కదా, తలకి నల్ల రంగు, గడ్డానికి నల్ల రంగు, తయారైపోతాడు మేకప్తో. సమాజానికి ఇటు కుర్రవాడు, యవ్వనంలో ఉన్నాడు. కానీ అలా తయారవడం హరాం. లోపాన్ని దాచడం హరాం అని అనుకుంటుంది. అయితే గడ్డానికి తలకి మెహందీ వేసుకోవచ్చు. మెహందీ హలాలే ఉంది. ఇస్లాంలో బ్లాక్ కలర్, నల్ల రంగు వేసుకోవడం అనేది దీనికి గడ్డానికి తలకి హరామైంది. తెలిసి కూడా చేసేవాడు చాలా మంది ఉన్నారు ఈ సమాజం. ఇది కూడా ఒక సూచన. చూడండి సోదరులు, అదేవిధంగా ప్రవక్త మోసే వారు చెప్తారు, షిర్క్ మరియు బిదత్ ఎక్కువైపోతుంది. ఈ సమాజంలో షిర్క్ మరియు బిదత్ ఎక్కువైపోతుంది అన్న. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ప్రతి దాంట్లో షిర్క్, బిదత్. ఇంకా ప్రవక్త మోసే వారు చెప్తున్నారు, అబద్ధాలు ఆడేవాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారట. మనం పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే. ప్రతి విషయంలోని కూడా ప్రజలకు అనేక రకాల అది ఇస్తాం ఇది ఇస్తామని మోసం చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా. అదేవిధంగా అసభ్యకరమైనటువంటి మాటలు, మోసం సర్వసాధారణమైపోతే ఈ ప్రపంచంలో నీలి చిత్రాలు ఎక్కువైపోతాయి అన్నారు. ఇవన్నీ హదీసులు సోదరులారా, ప్రళయానికి ముందు జరిగేటువంటి సూచనలు, కానీ దజ్జాల్ రావడానికి ముందు జరిగినటువంటి సూచనలు. నీలి చిత్రాలు అంటే ఏంటంటే బ్లూ ఫిలిమ్స్ కదా. ఉదాహరణకి ఇంతకుముందు పూర్వం ఎక్కడో చూస్తున్నారు, ఇప్పుడు కాదు, ప్రతి ఒక్కడి చేతిలో బ్లూ ఫిలిం, పోర్న్ పిక్చర్స్. పోర్న్ అనేది ఎంత వేగవంతం అయిపోయింది అంటే ఈ ప్రపంచంలో 90% దానికి ఎడిక్ట్ అయిపోయారు అనడానికి ఆశ్చర్యపడిన అవసరం లేదు. అందులో ఎక్కువ యూత్, ఇంకా చెప్పాలి అంటే స్త్రీలు కూడా ఎక్కువైపోయారు దీంట్లో. ప్రళయానికి ఒక సూచన సోదరులు ఇవన్నీ. ఇంకా ప్రవక్త మోసే చెప్తున్నారు, ఒకరిని చంపుకోవడం ఎక్కువైపోద్ది. ప్రళయానికి ముందు జరిగే సూచనలు. ఇంకా మర్మాంగాల రక్షణలో పడిపోతారు ప్రజలు. దీంట్లో కూడా ఫిత్నాలు వచ్చేస్తాయి. ఇంకా ప్రవక్త మోసలో ఉన్నారు, ధర్మాన్ని అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోతారు. ధర్మాన్ని అమ్ముకోవడానికి కాస్త కూడా సిగ్గుపడేటంట. హదీస్ ఎలా ఉంది? ధర్మం అమ్ముకోవడం ఏంటి? ధర్మాన్ని అమ్ముకోవడం. ఉదాహరణకి తావీజులు ఉన్నాయండి. ఖురాన్ మసీదులో, ఇస్లాంలో ఎక్కడైనా తావీజులను అమ్ముకోవచ్చు అని ఇస్లాం చెప్తుందా? లేదు కదా. ఈరోజు ధర్మం పేరు చెప్పి పెద్ద బిజినెస్ చేస్తున్నారా లేదా? కాస్త సిగ్గు కూడా పడదు. ఎందుకంటే ఖురాన్ హెచ్చరిస్తుంది. ఇది కూడా ఒక సూచన. ఇలా జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, స్త్రీలు మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి మేకప్లు వేస్తారంటే విశ్వాసులు సైతం దాని యొక్క మేకప్లో పడిపోతారట. అంత దారుణంగా తయారైపోతారు. అర్ధ నగ్నమైనటువంటి బట్టలు వేసుకుని ధరిస్తారు, రోడ్లపై తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బట్టలు వేసుకుంటారు కానీ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇది కూడా ప్రళయానికి సూచనలు. ఇవన్నీ ప్రపంచంలో ఈ ఉపద్రవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా చూడండి, తల్లి ఎలాంటి కొడుకును కంటుంది అంటే ఘోరమైనటువంటి ఫిత్నా ఇది. తల్లి ఎలాంటి కొడుకును కంటుందంటే
పెద్దవాడేక తన కొడుకే తన తల్లితో జినా చేస్తాడంట. అస్తగ్ఫిరుల్లా. ఎలాంటి ఫిత్నా చూడండి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ చెప్తారు, ఇలాంటి హదీస్ ఇంకోటి ఉంది. ఏంటంటే తల్లి ఎలాంటి సంతానాన్ని కంటుందంటే తల్లి తన యజమానిని కంటుందంట. తన సంతానమే తన యజమాని అయి ఉంటుందంట. ప్రళయానికి ఒక సూచన ఇవన్నీ. తల్లి తన సంతానమే తన యజమాని అయిపోతారు. ఉదాహరణకి చూడండి, మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద ధనికులు, వారు పిల్లలు కనడానికి వారి శరీర అవయవాలు పార్ట్లు పాడైపోతాయని, వాడి యొక్క స్కిన్ కట్ చేయించుకోవాలని, వాడి యొక్క అందము తగ్గిపోతే అని మాతృగర్భాలని అద్దుకు తెచ్చుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదండి, మాతృగర్భాలని అద్దుకు తెచ్చుకుంటున్నారు. 9 నెలలు 10 నెలలు అద్దెకు తెచ్చుకుంటారు. కృత్రిమ పద్ధతి ద్వారా పిల్లల్ని కనే పద్ధతి అన్నమాట ఇది. వీర్యం దీని నుంచి తీస్తారు, మరొక మాతృగర్భంలో వేస్తారు. అక్కడ బిడ్డము 9 నెలలు 10 నెలలు అద్దె తయారవుతుంటుంది. పుష్కలంగా అన్నిటిని పెంచి పోషిస్తారు. ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఎంతైతే మాట్లాడుకున్నారో అంత ఇచ్చి పంపించేస్తారు. దీన్ని ఏమంటారు? తల్లి తన యజమానిని కన్నది కదా, ఇదే హదీస్. ఇంకా మనం పరిశీలించినట్టయితే సంతానం ఉంది, చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తర్వాత వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులను బాగా వృద్ధులైపోయిన తర్వాత వారు ఒక స్థానంలో ఉండి యవ్వనం నుండి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను ఒక మూలను కూర్చోబెడుతున్నారు. మనం చూస్తున్నాం కదా, చాలా ఒక మూలన ఒక పక్కగా పెట్టి వారికి టైం ప్రకారం ఫుడ్ పెడతారు. గట్టిగా మాట్లాడడానికి లేదు. తల్లిదండ్రులు తన సంతానాన్ని హెచ్చరించడానికి లేదు, భయపెట్టడానికి లేదు, ఏదైనా ఒక సలహా ఇవ్వడానికి లేదు. ఏం చెప్పినా కానీ నీకు ఏమీ తెలియదు, నోరు మూసుకుని అట్లా ఉండు, తిను పెట్టింది లేకపోతే తెలుగు. ఇలాంటి సంతానం కూడా సమాజంలో చాలా ఉంది కదా. అంటే ఏంటి? ఇక్కడ తల్లిదండ్రులు బానిసలైపోతున్నారు, సంతానం యజమానులైపోతున్నారు. ఇవన్నీ కూడా సోదరులారా ప్రళయానికి సూచనలు, కానీ దజ్జాల్ రావడానికి సూచనలు. ఇంకా ప్రళయానికి ముందు గట్టిగా చెప్పాలి అంటే, ప్రళయానికి ముందు వాయా వరసలు ఏమీ ఉండవు. వ్యభిచారం విచ్చలవిడైపోద్ది అన్నారు. వ్యభిచారం విచ్చలవిడిపోయింది. మహాప్రవక్త మోసలం ఏమన్నారు? మీరు వివాహాలు సులభతరం చేయండి, వ్యభిచారాన్ని కష్టతరం చేయండి అన్నారు. ప్రళయానికి ముందు జరిగేది ఏంటి అంటే, వ్యభిచారం సులభతరం అయిపోతాయి, వివాహాలు కష్టతరం అయిపోతాయి. ఇప్పుడు జరిగేది అదే. కాబట్టి సోదరులారా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రళయానికి ముందు జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మస్జీదులు అల్హమ్దులిల్లా చాలా వెలుగులతో విరజిమ్ముతూ ఉంటాయి. ప్రళయానికి ఒక సూచన. మస్జీదులు వెలుగులతో విరజిమ్ముతూ ఉంటాయి, కానీ మస్జీదులో ముసల్లీలు ఖాళీగా ఉంటారు. లోపల ముసల్లీలు ఖాళీగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, మీ మస్జీదులను వెలుగుతో నింపండి. ఎవరితో అంటే ముసల్లీలతో. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మస్జిద్ నిండా లైటింగ్ పెట్టిస్తూ ఉంటారు, మస్జిద్లో ఎవరు ఉంటారు. ఇది కూడా ఒక సూచన, ప్రళయానికి వచ్చే ఒక సూచన. చూడండి సోదరులారా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా తర్వాత అబద్ధపు ప్రవక్తలు వస్తారు. ఆల్రెడీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వచ్చిన వారు ఉన్నారు. ఇంకా ఖానే దజ్జాల్ కూడా అబద్ధపు ప్రవక్త అని సాక్ష్యమిస్తాడు, వాడు కూడా వచ్చేవాడు ఉన్నాడు. ఇలా ప్రళయానికి ముందు చూడండి, మనం పరిశీలించినట్టయితే ఏ విషయాలైతే మనం చెప్పుకున్నామో వాటిలో చాలా వరకు జరిగిపోయాయి. చాలా వరకు ఈ సమాజంలో జరిగిపోయాయి. ఇంకా జరుగుతున్నాయి, కొన్ని జరగవలసినవి ఉన్నాయి. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అరబస్తాన్ నుంచి బంగారపు కొండను లేపుతారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ కొండంతా బంగారమై ఉంటుంది. ఇది ఇంకా జరగలేదు. అది వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఉపద్రవాలు ఏర్పడతాయి అన్నారు. ఇలా జరగవలసినవి కొన్ని ఉన్నాయి, జరిగిపోయినవి అనేకమైన ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సూచనల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దజ్జాల్ రావడానికి మనం అతి సమీపమైనటువంటి కాలంలో ఉన్నాము. అతి సమీపమైనటువంటి కాలం దగ్గరలో ఉంది.
చూడండి సోదరుల, మరి ఇలాంటి సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఈ భూమి నిండా కల్లోలాలు రేకెత్తిస్తాయి, ఈ భూమిపై అనేక తుఫాన్లు, భూకంపాలు రేగుతాయి, అనేకమైనవి, పూర్తిగా భూమి నిండా అల్లకల్లోలం ఏర్పడిపోద్ది. ప్రవక్త ముహమ్మద్ చెప్తున్నారు, ఇలాంటి సందర్భంలో అహ్లే బైత్ నుంచి, నా కాందానా నుంచి, అంటే ప్రవక్త ముహమ్మద్ యొక్క కూతురు కాందానా నుంచి ఒక పుణ్య పురుషుడు వస్తాడు. అతని పేరు నా పేరులాగే ఉంటుంది, అతని తల్లి పేరు నా తల్లి పేరులాగే ఉంటుంది, అతని తండ్రి పేరు నా తండ్రి పేరులాగే ఉంటుంది. ఆమినా అబ్దుల్లా కొడుకై ఉంటాడు. అతన్ని ప్రజలు ఇమామే మెహదీ కాస్త ఇమామే మెహదీ అయినప్పుడు మరలా ఇమాం మెహదీ చేసినటువంటి గొప్ప సత్కార్యం ఏంటంటే మరలా ఖిలాఫత్ కాలాన్ని తీసుకొస్తారు. ప్రపంచంలో ఉండే ముస్లింలందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తారట. అల్లాహు అక్బర్. చూడండి, ప్రపంచంలో ఉండే ముస్లిమ్స్ అంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి, ప్రపంచంలో ఉండే అనేక మంది ఉలమాలు, అనేక మంది అమీర్లు, జ్ఞానవంతులు అందరూ కూడా ఇమాం మెహదీపై బైత్ చేస్తారు. అలా బైత్ చేసే పరిస్థితులను ఏర్పాటు చేసినప్పుడు యూదుల యొక్క ఒక సంఘము ప్రపంచంలో ఉండే ముస్లింలను ఏకమవ్వకుండా ఉండడానికి ఒక జమాత్, యూదుల యొక్క సంఘం బయలుదేరుతుంది ఆపడానికి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై ఒక భయంకరమైన శిక్ష వేస్తాడన్నారు. ఏ ప్రాంతం నుంచి వీళ్ళు బయలుదేరుతున్నారో కొంచెం ప్రాంతం దాటేటప్పటికి వారిని భూమిలోకి దించేస్తారట. ఒక శిక్ష వారిపై పడిపోతుంది. ఇమాం మెహదీ చేతులపై అందరి యొక్క బైత్, అల్హమ్దులిల్లా బైత్ జరిగిపోతుంది. తర్వాత ఎప్పుడైతే ఇది జరుగుతుందో ప్రపంచంలో ఉండే నస్రానీలు, యూదులు, క్రైస్తవులు అందరూ ఏకమైపోతారు. సుమారు 86 దేశాలు ఏకమవుతాయంట. ఏకమయ్యి ముస్లింలపై జిహాద్ ప్రకటిస్తారు, యుద్ధం ప్రకటిస్తారు. మరి ఇమాం మెహదీ ఏం చేస్తారండి? ప్రపంచంలో ఉండే ముస్లింలందరినీ అల్హమ్దులిల్లా ఏకం చేస్తారు. 3 జమాతులను చేస్తారన్నారు. 3 జమాతులు, పెద్ద జమాతులు, లక్షల్లో ఉంటారు. మొదటి జమాత్ యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయలేక వారితో జమాత్ అంతా మొత్తం వీరమరణాలు, షహీద్ అయిపోతారు. ప్రవక్త మోసలో అన్నారు వారి గురించి, వారికి హిసాబ్ కానీ కితాబ్ కానీ ఏముండదు, జన్నత్ దొరుకుతుంది అన్నారు. అల్లాహు అక్బర్. చూడండి, రెండో జమాత్ వారితో యుద్ధం చేస్తుంది. యుద్ధం చేయలేక వెనక్కి వెళ్ళిపోతారు. వారు మునాఫికులు, వారు భయంకరమైన నరకాగ్నిలో వేయబడతారు. అలాగే మూడో జమాత్ ఉంటుంది, చివరి వరకు పోరాడతారు. అల్హమ్దులిల్లా, చివరి వరకు పోరాడి చివరికి గెలుస్తారు, విజయం సాధిస్తారు. మరి వాళ్ళు ఈ ప్రపంచంలో వీరిపై, నస్రానీలపై, యూదులపై విజయం సాధించిన తర్వాత వారి యొక్క సెలబ్రేషన్, సంతోషంలో ఉన్నప్పుడు వెనక నుంచి ఒక పిలుపు పడుతుందంట. ఓ ముస్లిములారా, మీరు ఇక్కడ విజయం సాధించిన సంబరాల్లో ఉన్నారు కదా, మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి చూడండి, మీ ప్రాంతాల వైపుకు, మీ వీధుల వైపుకు వెళ్ళి చూడండి. కానీ దజ్జాల్ మీ వీధుల్లోకి వచ్చాడు, మిమ్మల్ని ఉపద్రవాల్లో ముంచుతాడు, దాని నుంచి రక్షించుకోండి అని వెనక నుంచి ఒక పిలుపు వినపడుతుంది అని. అక్కడ సందర్భం చూడండి, దజ్జాల్ రావడానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ప్రపంచమంతా ఫిత్నాలతో ఉంది, ప్రపంచపు ముస్లింలంతా యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి జ్ఞానవంతుల యొక్క దృష్టి దేనిపై ఉంటుంది? ఆ ఫిత్నాలపై కదా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి హితబోధలే కదా ఉంటాయి, ఇన్స్పిరేషన్ దాని మీద కదా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎవరు దజ్జాల గురించి ప్రస్తావిస్తారు? ప్రపంచంలో ఎవరు ప్రస్తావించరు. ఆ సందర్భంలో దజ్జాలు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? ముల్కే షామ్ నుంచి, ముల్కే ఇరాక్ నుంచి, రేగిస్తాన్ నుంచి, ఖురసాన్ అని హదీసులు చెప్తూనే ఆ ప్రాంతం నుంచి దజ్జాల్ వస్తాడట. వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? వచ్చిన వెంటనే నబువ్వత్ యొక్క దావా చేస్తాడు. ప్రజలు వాడిని నమ్ముతారు.
వాడు కూడా సుమారు 70,000 మంది యూదులు తిరుగుతారంట. ఆ తర్వాత ఆ దావా తీసేస్తాడు, ఖుదాగా దావా చేస్తాడు, నేనే దేవుణ్ణి అంటాడు. చూడండి సోదరులారా, వాడు వచ్చిన రోజు ఎలా ఉంటుంది అంటే 1 సంవత్సరం సమయం ఎంతైతే పడుతుందో అంత ఉంటుందన్నాడు. 1 సంవత్సరం 365 రోజులు కరెక్ట్ టైం, అంత టైం సూర్యుడు అస్తమిస్తాడంట ఒక రోజు. 2వ రోజు 1 నెల సమయం, 3వ రోజు 1 వారం సమయము, 4వ రోజు నుంచి యథావిధిగా 24 గంటలు ఎలా ఉన్నాయో అదే విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా సుమారు 438 రోజులకు ఎంత సమయం అయితే పడుతుందో అంత ఈ భూమి మీద ఉంటాడు దజ్జాల్. ప్రతి దేశము, ప్రతి ప్రాంతము, ప్రతి గల్లీ తిరుగుతాడట. ఒక్క మక్కా మరియు మదీనా, ఈ 2 నగరాలకి తప్ప ప్రపంచమంతా తిరుగుతాడు. తిరిగి ప్రజలను అనేక మందిని రుజుమార్గం తప్పిస్తాడు అన్నారు. అనేక మంది ప్రజలు, విశ్వాసులు సైతం రుజుమార్గం తప్పిపోతారు. పరిస్థితి ఎలాంటిది అంటే, ఎలా ఏర్పడుతుంది అంటే, ఒక విశ్వాసి తన ఇంటిలో తన తల్లిని, తన భార్యను, తన చెల్లిని, తన సోదరుని ఏం చేస్తాడు? కట్టి పెట్టేస్తాడు, బయటికి రాకుండా చేస్తాడు, అల్లాహ్తో దువా చేస్తాడట. ఎందుకంటే ఎక్కువగా దజ్జాల్ యొక్క ఫిత్నాల్లో పడిపోయేది ఎవరు అంటే స్త్రీలు. స్త్రీలు ఎక్కువగా దజ్జాల్ ఉపద్రవాల్లో పడిపోతారు. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, దజ్జాల్ ఎక్కడికి వెళితే అక్కడికి ఈ భూమి మీద ఉన్నటువంటి గుప్త నిధులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికెళ్తే అక్కడికి తిరుగుతుంటాయి. ఏ విధంగా అయితే ఒక తేనెటీగల్లో ఉండే ఒక రాణి ఉంటుంది కదా, అది తిరిగినప్పుడు దాని కూడా మిగతా తేనెటీగలన్నీ ఎలా తిరుగుతాయి. అదే విధంగా దజ్జాల్ ఎక్కడికి వెళ్తే అక్కడికి అక్కడ ఉండే గుప్త నిధులన్నీ వాడు కూడా తిరుగుతాయంట. ప్రజలకు ఏది కావాలో ఇస్తాడు, అనేక మందిని షిఫా చేస్తాడు. దజ్జాల్కి అందుకే చూడండి మసీహి దజ్జాల్ అంటారు. మసీహ్ దజ్జాల్, ఇదే పేరు మసీహ్ ఈసా ఉంది కదా. మసీహ్ ఈసా, మసీహ్ దజ్జాల్కి మసీహ్ ఈసాకి ఉంటే ఏంటి తేడా ఏంటి తెలుసా సోదరులారా? మసీహ్ అంటే దాని అర్థము స్పర్శించేవాడు, ముట్టుకునేవాడు. ఈసా అలైహిస్సలాం వారు అల్లాహ్ నామముతో ప్రజలను ముట్టుకుని స్పర్శించి వారికి షిఫా చేసేవాడు. మసీహ్ దజ్జాల్ కూడా ఏం చేస్తాడంటే ముట్టుకునే వారిని షిఫా చేస్తాడు. అందువల్ల వీడి పేరు మసీహ్ దజ్జాల్ అయింది, ఈసా అలైహిస్సలాం వారు మసీహ్ ఈసా అయింది. ఈ ఇద్దరికి ఉండే తేడా ఏంటంటే ఈసా అలైహిస్సలాం వారు ముట్టుకుని స్పర్శించి అల్లాహ్తో దువా చేస్తారు, వాడికి షిఫా ఏర్పడుతుంది. అల్లాహ్ ఒక్కడే అనే తౌహీద్ యొక్క సందేశం ఉంది ఈసా అలైహిస్సలాం వారు చేసే అద్భుతంలో. మరి దజ్జాల్ చేసే అద్భుతంలో ఏముంది? నేనే దేవుణ్ణి అనే ఫిత్రా ఉంది. ఇదే తేడా. వీడు అర్థం చేసుకో. వాడు ఎలాంటి ఫిత్నాలు చేసేవాడంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మతికి హెచ్చరించేవారు. ఒక హదీస్ ఇలా వస్తుంది చూడండి. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఉమ్మతికి హెచ్చరించినప్పుడు ఆ ఉమ్మతి ఎంతగా భయపడ్డారు అంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. దజ్జాల్ గురించి అంత భయపడ్డారు. ఈరోజు అసలు దజ్జాల్ అంటే ఎవరు, దజ్జాలకు ఫిత్నాలు అంటే ఏంటి, దజ్జాల గురించి హెచ్చరికలు కొన్ని వందలు చేసిన మనలో ఇంత కూడా భయం ఉంది, ఇంత కూడా. ఎందుకంటే వీటి గురించి మన వాళ్ళు ఎవరో చెప్పరు, అవసరం కూడా లేదు మన వాళ్ళకి అని అనుకుంటున్నారు. ఎందుకు అవసరం లేదు, అవసరం ఉందా లేదనేది మనకు అర్థమవుతుంది తర్వాత. చూడండి సోదరులారా, ఇంత భయం కూడా లేదు. కానీ సహాబాలు ఎంత భయపడేవారంటే ఆ రోజు ఇంటికి వెళ్ళలేదంట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం అడుగుతున్నారు సహాబాల్ని, ఏంటి మీరు ఇంటికి వెళ్ళలేదంటే, లేదు దైవ ప్రవక్త, మీరు దజ్జాల గురించి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మాలో ఎంత భయం ఏర్పడింది అంటే మేము ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో కానీ మమ్మల్ని దజ్జాల్ మా వీధుల్లో పట్టుకుంటాడేమని మాకు భయం వేసింది అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా? నా కాలంలో దజ్జాల్ వస్తే నేను చూసుకుంటాను, కానీ మీరు ఏ విధంగా అయితే భయపడుతున్నారో నేను మీ గురించి, నా ఉమ్మత్ గురించి భయపడుతున్నాను. ఏంటి అంటే నా ఉమ్మతే మొహమ్మద్ రియాకారి గురించి, ప్రళయానికి ముందు రియాకారి అనే ఉపద్రవంలో పడిపోతారని నాకు భయమేస్తుంది అన్న. మనం చూస్తున్నాం కదండి, రియాకారి ఏంటి? ఉదాహరణకి నమాజ్ చదువుతారు కానీ ప్రజల మెప్పు కోసం చదువుతూ ఉంటారు. హజ్ చేస్తారు కానీ ప్రజల మెప్పు కోసం చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, హజ్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్ దిగిన వెంటనే సెల్ఫీ తీసుకుంటాడు, ఫ్లైట్ దిగిన వెంటనే ఫ్లైట్లో వెళ్తూ సెల్ఫీ, ఫ్లైట్ దిగిన వెంటనే సెల్ఫీ. ఇంకా హజ్లో ఎన్ని పనులు, ఎన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసుకుంటా ప్రతి దాంట్లో సెల్ఫీ.
కాబాతుల్లా తవాఫ్ చేసేటప్పుడు సెల్ఫీ, సఫా మర్వా సయీ చేసేటప్పుడు సెల్ఫీ. చూడండి, ఆఖరికి అక్కడ గుండు గీయించుకునేటప్పుడు కూడా సెల్ఫీ, సెల్ఫీ సెల్ఫీ అన్నిటిలోని. కానీ హజ్ ఎలా చేయాలి? ప్రతి ఆచరణలోని కూడా మనం తృప్తి చెందుతూ, ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇక్కడ నమాజ్ చదివారు, మనం ఈ ప్రాంతంలో నమాజ్ చదవాలి. ప్రవక్త మోసే వారు ఈ ప్రాంతంలో ఇలా ఇలా తచ్చాడారు, కాబాతుల్లాకి ఇక్కడ ముద్దాడారు, హజరత్ అస్వద్ను ముద్దాడారు, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ముద్దాడారు. దీని గురించి అస్వద్ గురించి ఇలా చెప్పారు, మనం ముద్దాడాలి. ఇంకా సఫా మర్వా సయీ ఇలా చేయమని చెప్పి ప్రతి దాన్ని ఒక తృప్తిని పొందుతూ హజ్ చేయాలంటే ఇక్కడ ఏమైంది అంటే సెల్ఫీలు తీసుకుంటూ హజ్ చేస్తుంటారు. చూడు సోదరులారా, ఇది రియాకారి ప్రళయానికి ముందు జరిగే ఉమ్మత్తులో ఒక పెద్ద ఉపద్రవం అని మహాప్రవక్త మోసే వారు చెప్పారు. జల్ పొట్టిగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, వాడి యొక్క తల రింగులుగా ఉంటాయి, వాడికి ఒక కన్ను ఉండదు, ఒకే కన్ను ఉంటుంది, వాడి నుదుటిపై ఖా ఫా రా అని రాసి ఉంటుంది. చదువు రానివాడు కూడా ఆ పదాలని చదువుతాడు. వాడు ఎలాంటి ఫితనాలు చేస్తాడంటే, ఒక నగరం వస్తాడు, ప్రజలందరినీ పిలుస్తాడు, నేనే దైవాన్ని అంటాడు, మీకు ఏదైనా సందేహం ఉంటే చూడండి నా యొక్క అద్భుతాలు అంటాడు, ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడంట. ఆకాశం అప్పటికప్పుడే ఎండ బాగా ఉండే సమయంలో అప్పటికప్పుడే మబ్బులు వచ్చేస్తాయి, అప్పటికప్పుడే వాతావరణం చల్లబడిపోద్ది, చల్లగాలి వేస్తాయి, వర్షం వస్తుంది. ఆ వర్షానికి ఆ ప్రాంతం కాస్త పచ్చదనం వస్తుంది, అక్కడ మొక్కలు మొలుస్తాయి, అవి కాస్త చూస్తూ ఉండగానే వృక్షాలు అయిపోతాయి, చూస్తూ ఉండగానే పళ్ళు పొలాలు వచ్చేస్తాయి, చూస్తూ ఉండగానే వాటిని కోసి తినమని చెప్తాడు. దజ్జాల్ అన్నీ చూస్తూ ఉండగానే తయారైపోతూ ఉంటాయి. ఇప్పుడు మా ప్రజలు అనుకుంటారు, దేవుడు కాక ఇవన్నీ ఎవరు చేస్తారు, దేవుడు కాక ఇంత అద్భుతాలు ఎవరు చేస్తారు? ఆ విధంగా ప్రజలందరినీ మభ్యపెడతాడు, తనే దైవానాన్ని ప్రజలకు చెప్తాడు, అందరూ నమ్ముతారు. దజ్జాల్ కూడా రెండు ఉంటాయి, ఒకటి సరస్సు, నీటి సరస్సు ఉంటుంది, ఒకటి భయంకరమైనటువంటి అగ్ని లావాతో కూడినటువంటి సరస్సు ఉంటుంది. ఎవడైతే వాడిని నమ్ముతాడో వాడిని నేను స్వర్గంలో వేస్తాను అంటాడు, అందులో వేస్తాడు, కానీ వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఎవడైతే దజ్జాల్ని నమ్మడో వాడిని భయంకరమైన అగ్ని లావాలో వేస్తానంటాడు, అందులో వేస్తాడు. వాస్తవంగా అది చాలా చల్లగా ఉంటుంది, అదే స్వర్గము అన్నారు మహాప్రవక్త మోసే. ఒక వ్యక్తి సమాధుల దగ్గర తన తల్లిదండ్రుల గురించి ఏడుస్తున్నాడు, చనిపోయారు తల్లిదండ్రులు, ఏడుస్తున్నాడు. దజ్జాల్ వస్తాడు, వచ్చి అడుగుతాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నాడంటే, నా తల్లిదండ్రులు చనిపోయారు, నువ్వు నన్ను దేవుని కింద విశ్వసించు, నీ తల్లిదండ్రులను నీకు నేను చూపిస్తాను, బ్రతికించి లేపుతానంటే వాడంటాడు, అయితే నువ్వు లేపి చూపించప్పుడు నమ్ముతానంటాడు. ఎప్పుడైతే దజ్జాలు ఆ సమాధులకు ఆజ్ఞాపిస్తాడో ఆ యొక్క తల్లిదండ్రులు పైకి లేచిపోతారు. వాస్తవంగా ఏంటి, జిన్నాతులు అనమాట, రూపాలతో పైకి లేచిపోతారు. లేచిపోయి తన సంతానానికి చెప్తారు, బాబు ఇతనే మన ప్రభువు, ఈయనే మన ప్రభువు, ఈయన నువ్వు విశ్వసించు, ఈయనే మన దేవుడు అని చెప్పి మళ్ళా సమాధుల్లోకి వెళ్ళిపోతాయి. తన కుమారుడిని ఓదార్చి. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏంటి, వాడు దేవుడి కింద నమ్ముతాడు. ఇలా చాలా మందిని ఒక మోమిన్ వద్దకు వస్తాడు, ఒక విశ్వాసి బాలుడు దగ్గరికి వస్తాడు, నేనే నీ దైవాన్ని, నువ్వు నన్ను విశ్వసించు, నేను విశ్వసించినంటాడు. ఆ వ్యక్తి, ఇది హదీస్ అని. ఎందుకు విశ్వసించము అంటాడు, నేను విశ్వసించను, ఎందుకంటే నా దైవము, నా ప్రభువు, నా అల్లా నీలా అందవికారంగా ఉండడు, నా అల్లా చాలా అందంగా ఉంటాడు, నా అల్లా యొక్క దర్శనం అంతిమ దినాన మాత్రమే నాకు జరుగుతుంది, ఇక్కడ ఈ భూమి మీద నా ప్రభు ఉండడు, అందుకే నేను విశ్వసించు. అయితే నువ్వు నన్ను విశ్వసించవా? ఇదిగో ఇక్కడ చూడు, నువ్వు విశ్వసించకపోతే నిన్ను నేను ఈ భయంకరమైన అగ్ని లావాలో వేసేస్తాను, విశ్వసిస్తే ఈ స్వర్గం యొక్క సరస్సులో వేస్తాను, విశ్వసించవా అంటే విశ్వసించను అంటాడు. అయితే నువ్వు విశ్వసించవా? ఆ వ్యక్తిని రెండు ముక్కల కింద చేసేస్తాడు, రెండు ముక్కలు, ఒకవైపు మరోవైపు విసిరేస్తాడు, మరలా కలిపి, ఇప్పుడు నిన్ను బ్రతికించాను కదా చంపేసి, నన్ను విశ్వసించు, నీ ప్రభు కాక ఇంకెవరు చేస్తారంటే ఆ బాలుడు చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా, ఇప్పటి వరకు నాకు ఒక డౌట్ ఉండేది నువ్వెవరువా అని, ఇప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది, క్లియర్ అయిపోయింది, నువ్వు దజ్జాలివే. ఎందుకంటే ప్రవక్త మోసే వారి హదీసులు నేను విన్నాను, నువ్వు దజ్జాలి కాక నువ్వు దేవుడు అయితే నన్ను మరలా చంపు అంటాడు. ఎందుకంటే దజ్జాలకి ఎవరైనా ఒకేసారి చంపే ఛాన్స్ ఉంటుంది, రెండోసారి ఉండదు, నువ్వు నన్ను చంపు అంటాడు. మరలా ఆ వ్యక్తిని చంపడానికి దజ్జాలు ప్రయత్నిస్తాడు, కానీ చంపలేడు. చివరికి ఆ వ్యక్తిని
తన యొక్క సరస్సులో వేసుకుని వెళ్ళిపోతాడు. దజ్జాల్ని ప్రస్తుతం మూసల వారి కాలంలో సహబాలు చూశారు. ఈ హదీస్ కూడా ఉంది, కానీ చాలా ఎక్కువైపోతుంది. తమీము దారి అని ఒక సహాబీ ఉన్నారు. ఆ సహాబీ ఈ దజ్జాల్ని స్వయంగా చూశారు. దజ్జాల్ మాట్లాడారు, ఆన్సర్ కూడా ఇచ్చారు. చూడండి సోదరులారా, ఈ దజ్జాల్ని చంపడానికి హజరత్ ఈసా అలైహిస్సలాం వారు ఆకాశం నుంచి ఈసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా గౌరవంగా ఇమాం మెహదీ గారి కాలంలో ఇమాం మెహదీ గారు ఒక మస్జిద్లో ఇమామత్ చేస్తూ ఉంటే అక్కడికి చాలా గౌరవం మినార్పై దించడం జరుగుతుంది. ఈసా అలైహిస్సలాం ఫజర్ సమయంలో దిగుతారు. ఇమాం మెహదీ గారు ఆయన్ని గుర్తుపడతారు. మీరు నమాజ్ చదివించండి అంటే, లేదు నేను ఇప్పుడు ముహమ్మదీగా వచ్చాను, మీరే చదివించండి. నమాజ్ చదివిస్తారు. తర్వాత ఈసా అలైహిస్సలాం వారి చేతికి ఖిలాఫత్ వస్తుంది. ఈసా అలైహిస్సలాం వారు ప్రజలందరినీ ఏకం చేస్తారు, మొత్తం సైన్యాన్ని. ఆయన వచ్చిన వెంటనే చేసిన పని ఏంటండి? శిలువుని తెంచుతారు. శిలువుని, ఎందుకంటే ప్రజలప్పటికీ శిలువుని ఆరాధ్య దైవంగా చేసుకుంటారు. పందిని చంపుతారు. పంది మాంసం తినే వాళ్ళు ఎక్కువైపోతారంట. జిజియా ట్యాక్స్ తీసేస్తారు పూర్తిగా. తర్వాత అనేక మంది సైన్యాన్ని తీసుకుని దజ్జాల్ని చంపడానికి బయలుదేరతారు. దజ్జాల్ని చంపడానికి బయలుదేరతారు. దజ్జాల్ దొరుకుతారు ఒక ప్రాంతంలో ఈసా అలైహిస్సలాం వారికి. అప్పుడు దజ్జాల్ని ఎడమ చేత్తో వాడి యొక్క జుత్తు పట్టుకుని వాడి యొక్క శిరస్సుని ఖండిస్తారు ఈసా అలైహిస్సలాం. ఆ విధంగా దజ్జాల్ యొక్క సమాప్తమవుతుంది, దజ్జాల్ యొక్క చరిత్ర సమాప్తమవుతుంది అని.